దేశంలోనే ప్రథమంగా వాణిజ్య పంట రైతులను ఆదుకున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుంది. రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ప్రత్యేకించి ఉల్లి రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధరను ప్రకటించి దాదాపు 580 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి అన్ని రైతు బజార్లలో విక్రయాలను చేయడం మొదలుపెట్టిందన్నారు. యూరియా విషయంలో కూడా రైతులు ఏమాత్రం ఆందోళన చెందాల్సిన పనిలేదని తగిన ప్రమాణంలో రైతులు అందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో నేడు సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. సమావేశంలో ముఖ్యంగా యూరియా పంపిణీ, ఉల్లి పంట కొనుగోలు, అరకు కాఫీ తోటలకు కొత్తగా వచ్చిన తెగుళ్ల నివారణపై సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీ చేశారు. ఈ ఏడాది అధిక వర్షాల భయంతో కర్నూలు జిల్లాలో ఉల్లి రైతులు 30 రోజుల ముందుగానే ఒకేసారి దాదాపు 5,700 మెట్రిక్ టన్నుల ఉల్లి పంటను తీయడం వల్ల ధరలు పడిపోయాయని, ఈ సమస్యపై గత నెల 28వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సమీక్షించి కనీస మద్దతు ధరను కిలో 12 రూపాయలను ప్రకటించి ఇప్పటి వరకు దాదాపు 580 మెట్రిక్ టన్నుల ఉల్లిని కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్తో పాటు గ్రేడ్ ఉల్లిని కూడా కొనుగోలు చేసి ఉల్లి రైతులను ఆదుకోవడం జరుగుతుందని, ఉల్లి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ముఖ్యమంత్రి గారు ఆశయం ఒకటే, రైతుకి ₹1 ఎక్స్ట్రా వెళ్ళినా ప్రాబ్లం లేదు, రైతు బాధపడకూడదు. అలాగని చెప్పి రైతుకి మొత్తం అంతా ఇవ్వాలంటే సాధ్యం కాదు. కష్టం వచ్చినప్పుడు, ధర తగ్గేటప్పుడు ప్రభుత్వం ఆదుకున్నదే ప్రభుత్వం. ఆటోమేటిక్ గా ధర పెరిగితే అది నేనే చేశానని గొప్ప చెప్తే అది నాయకత్వం కాదు. అది ఆటోమేటిక్ గా ధర పెరుగుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్ లేకపోతే ఇక్కడ ఏవైనా కొన్ని కారణాలతో పంటలు పోతే ధర ఆటోమేటిక్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఇదే ఉల్లి మనకు తెలుసు కదా, ఒక పక్క ఉల్లి ధర విపరీతంగా పెరిగిపోయిందని ఎవరైతే మనకి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా చాలా సార్లు ఇబ్బంది పడ్డాం కదా. ఇది రైతు ప్రభుత్వం, ఎవరు ఆందోళన చెందవలసిన స్పష్టంగా చెప్తున్నాం. ఎవరు కూడా ఆత్మహత్య అనే మాట ఈ రాష్ట్రంలో వినకూడదు. మీరందరూ సాక్షులు. మొన్ననే నల్లబెర్లి కొనకపోతే ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి దేవుళ్లాగా చూస్తున్నారు చంద్రబాబు నాయుడికి. మేము ఊహించలేదంటున్నారు. మీరు వెళ్ళి అడగండి, ఇంటర్వ్యూలు తీసుకోండి రైతులతో. ఇంత పోయి మాట్లాడితే నోరుంది కాబట్టి ఈరోజు వాళ్ళ నాన్న పరకరింపుకి వెళ్ళాడు. ఏదో పర్టికులర్ గా రోడ్డు మీద క్రియేటిన్ ఉల్లి ధరగా పడిపోతే కొనడం లేదని కొనిదేంటిది, నువ్వు ఎప్పుడైనా కొన్నావా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. మా డిపార్ట్మెంట్ కి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. కాంప్లెక్స్ ఎరువులు సబ్సిడీ మీద ఇవ్వండి, రసాయన ఎరువులు తగ్గించండి, రైతుల్ని ఎడ్యుకేట్ చేయండి. ఒకేసారి మీరు యూరియా ఆపేయండి అంటే ఆపరు. అది కాదు, సాధ్యం కాదు. అది